2019లో జన సైనికుల వల్లే జనసేన ఓడిపోయిందా? ఇప్పుడు జనసేన గెలవాలంటే ఏం చేయాలి? జనసేన ఓడిపోవడానికి కారణం జన సైనికులే. నీ ఇంట్లో ఉన్న 5గురిని మార్చు, నీ కుటుంబంలో ఉన్న 30-40 మందిని మార్చు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు తెలిసి మీరు అందరూ కూడా తమిళని చూసి వీడియోలోకి వచ్చారని. ఏంటి 2019లో జన సైనికుల వల్లే జనసేన ఓడిపోయిందా అని చెప్పి మీ అందరూ చాలామంది డౌట్ ఉండొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసి నిజంగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరే అంటారు ఖచ్చితంగా, నిజంగానే జన సైనికుల వల్లే జనసేన 2019లో ఓడిపోయింది అని ఒక మంచి ఆలోచనతో బయటికి వెళ్తారు ఖచ్చితంగా. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇటువంటి వీడియోస్ చాలా ఇంకా నేను చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. మీరందరూ కూడా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అందరూ కూడా మన జనసేన పార్టీ అందరికీ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా అసలు విషయం వీడియోలోకి వెళ్తే 2019లో జనసేన ఓడిపోవడానికి కారణం జన సైనికులే అని నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు జనసేన గెలవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం. జనసేన గెలవాలి అంటే జెండా భుజం మీద పెట్టుకుని ఇంటింటికి తిరిగి జనసేన ఓటేయండి, జనసేన ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్తే జనసేన గెలుస్తుందా? నాకు తెలిసేది ఖచ్చితంగా 99% అలా చేస్తే గెలవదు. ఎందుకు అంటే, ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వచ్చి సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఒక పేపర్ ఇచ్చి దీంట్లో ఇది వైసీపీ గెలిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయి అని చెప్పి ఒక జనసేన ఒక యువకుడు ఇంటికి వచ్చి ఇస్తే జనసేన తరపులో ఉన్న ఒక యువకుడు ఓటు మార్చుకుంటాడా? మైండ్లో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన యూత్ అందరూ కూడా జనసేనకి వేద్దాం ఫిక్స్ అయ్యాం. ఎంతమంది ఎన్ని పేపర్లు ఇచ్చినా ఎంతమంది మనకి ఎంత పబ్లిసిటీ చేసినా జనసేనకే వేస్తాం. అలాగే వైసీపీ వాళ్ళు కూడా మైండ్లో ఫిక్స్ అయ్యారు. మనం ఎన్ని తిరిగి ఎంత మనం చెప్పినా సరే వాళ్ళు ఏం ఖచ్చితంగా మారరు. అందులో మారిన 100కి 5% మారేవాళ్ళు కొంతమంది ఉంటారు, మిగతా 95% కూడా మారరు. వాళ్ళ మైండ్లో ఏదైతే ఉందో అదే ఫిక్స్ అయిపోతారు. మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు మారి ఓకే, నీ ఓటు పక్కా జనసేనదే నువ్వు ఫిక్స్ చేసుకున్నావు, ఓకే. ఆ తర్వాత జనసేన నువ్వు ఫిక్స్ చేసుకుంటే దానివల్ల 10% జనసేన గెలుస్తుంది, ఇంకా 90% బాకీ ఉంది. అయితే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నీ ఫ్యామిలీ, నీ కుటుంబంలో 5 ఉన్నారు, నువ్వు కాకుండా మీ అమ్మ, మీ నాన్న, అక్క, తమ్ముడు, సంథింగ్ ఇంకా 5 ఉన్నారు. ఆ 5 ఎవరికి వేస్తున్నారు ఓటు? ఓకే, నీ తమ్ముడికి కూడా నీకు ఇలాంటి భావాలు ఉంటాయి కాబట్టి జనసేనకి వేస్తాడు. అక్క నువ్వు చెప్తే వింటది కాబట్టి జనసేనకి వేస్తుంది 3. మిగతా 2 మీ నాన్న ఏమన్నా అంటే, మీ నాన్నగారిని అడిగామనుకో సపోజ్, ఆయన అంటాడు మా అన్నగారు పెట్టిన పార్టీ టీడీపీ దానికే వేస్తాను అంటాడు. మీ అమ్మని అడిగావనుకో, మీ అమ్మ ఏమంటది, నాకు ఎవరు ఎక్కువైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి వేస్తానంటది. వీళ్ళిద్దరిని కూడా నువ్వు మార్చగలిగి జనసేన వల్ల వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అయితే వచ్చే లాభాలు ఇవి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరిని మార్చాలి. వీళ్ళిద్దరిని మారిస్తే నీ కుటుంబం నుంచి 5 ఓట్లు జనసేనకు పడతాయి, ఓకేనా? మొన్న 2019 సర్వేలో పడ్డ ఓట్లన్నీ కూడా చిన్నపిల్లల ఓట్లే. జనసేనకు పడ్డ ఓట్లు అన్నీ కూడా చిన్నపిల్లలకు పడ్డ ఓట్లే అని నిర్ధారణ చేశారు. అటువంటిది మన చిన్నపిల్లల ఓట్లే పడ్డాయి ఇన్ని ఓట్లు. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఓట్లు కూడా కలుపుకున్నాం అనుకో, 50% ఇంకా మనకి జనసేన గెలిస్తే అవకాశం ఉంది. ఇంకా 50% బాకీ ఉంది. అంటే ఆ 50% ఎలా సంపాదించాలి? ఇప్పుడు నీ కుటుంబంలో 5 ఓట్లు సంపాదించావు, ఓకే. ఆ మిగతా 50% సంపాదించాలంటే నీ ఫ్యామిలీ ఎంతమంది? ఇప్పుడు మీ పెద్ద నాన్నగారు, మీ చిన్నమ్మ, అలా ఇంచుమించు మీ కుటుంబం కాకుండా మీ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా కలిస్తే దగ్గరగా ఒక ఫ్యామిలీకి వచ్చి 20 నుంచి 25 మంది ఉంటారు ఖచ్చితంగా, తక్కువ. ఇంకా పెద్ద కుటుంబాలు అయితే 50 మంది కూడా ఉంటారు. ఈ ఒక్క జన సైనికుడు ఒక 50 మందిని మార్చగలిగితే ఎవరు బయట నీ జెండా పట్టుకుని తిరిగి చేయాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ఉన్న నీ కుటుంబంలో ఉన్న 50 మందిని ఒక జన సైనికుడు మార్చగలిగితే 90% జనసేన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మరి ఎందుకు ఇలా చేయట్లేదని నాకు తెలీదు. మిగతా ఇంకోటి ఆలోచిస్తే, అది అయిపోయిన తర్వాత నీ కుటుంబం నుంచి నువ్వు ఒక జన సైనికుడు 50 మందిని మార్చగలిగితే తర్వాత అప్పుడు 90% పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. ఇంకా 10% ఉంది. ఆ 10%ని ఎలా తీయాలి? ఆ 10% కూడా రావాలి అనుకుంటే నీ కులం, నీ ప్రాంతం, నువ్వు బయటికి వెళ్ళిపోయి
నీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పడతాయో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. అంతేగాని ఎక్కడెక్కడో నియోజకవర్గాలు తిరగక్కర్లా. నీ ప్రాంతం, నీ కాలనీ, నీ ఊర్లో జనసేనకు ఎన్ని ఓట్లు పడుతున్నాయి, నీ కులపు ఓట్లు ఎన్ని పడుతున్నాయి జనసేనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడి నుంచే నీ పునాదే స్ట్రాంగ్గా లేకపోతే ఎక్కడికో వెళ్ళి చెప్తే వాడు ఎందుకు వేస్తాడు మనకు ఓటు? ఆలోచించండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడైతే ఉన్నావో, నువ్వు పుట్టిన ఊర్లో నువ్వు మార్పు తేవాలి ముందు. నువ్వు పుట్టిన ఊర్లో నువ్వు మార్పు తెచ్చి ఇక్కడ ఓటును వేయించగలను అన్న ధైర్యం ఇస్తే ప్రతి జన సైనికుడు ప్రతి ఊర్లోనే ఉన్నారు. ప్రతి జన సైనికులు ప్రతి ఊర్లోని మీ ఊరు మీరు మార్చగలిగితే ప్రతి ఊరు కూడా జనసేనదే అవుతుంది ఖచ్చితంగా. ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు ప్రతి జన సైనికులు కూడా. ఖచ్చితంగా మనం స్టార్ట్ చేయాల్సింది నువ్వు మారు. తర్వాత నీ ఇంట్లో ఉన్న 5గురిని మార్చు, నీ కుటుంబంలో ఉన్న 30-40 మందిని మార్చు. ఆ తర్వాత నీ కులంలో ఉన్న మనుషుల్ని మార్చు, ఈ ముసలోళ్ళని వాళ్ళని. ఎందుకంటే ఈ ముసలోళ్ళకి మైండ్లో ఒకటి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. ఏంటంటే మా అన్నగారు పెట్టిన పార్టీ, కొంతమంది నాకు ఎవరికి ఎక్కువ డబ్బు వేస్తే వాళ్ళకే పెడతాను, వాళ్ళకే ఓటేస్తాను అని కొంతమంది. అలా కాకుండా జగన్ గారు వచ్చిన తర్వాత పింఛని పెరిగింది, ఇంటికి కట్టుకొచ్చే ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు అబద్ధం, ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి, ప్రస్తుతానికి రాజకీయాలు జరుగుతున్నాయి ఏంటి అన్నీ మనకు తెలుసుకున్నంత అవగాహన ఇప్పుడు పెద్దవాళ్ళకి ఉండదు. ఎవరు వస్తే ఎంత లాభం ఉంటుంది? ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు, ఎంత లాభం అయ్యింది? అంతకుముందు చంద్రబాబు చేశారు, ఎంత లాభం అయ్యింది? ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన తేగలిగితే 2024లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు. కానీ ఇప్పుడు 2024లో కూడా కూటమి ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్కి ఇన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పి దాని గురించి వీడియో పెద్ద లెంత్ అయిపోతుంది. దాని గురించి వీడియో చేస్తాం ఖచ్చితంగా. సీట్ల గురించి దాని గురించి కూడా మీరు అందరూ కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, అప్పుడు చేస్తాను. ప్రస్తుతం దీని గురించి జనసేన ఇప్పుడు ఉన్న పొజిషన్ ప్రకారం ఇప్పుడు ఎన్ని సీట్లు అయితే పోటీ చేస్తుందో అన్ని సీట్లు ఒక్క సీటు కూడా పోకుండా గెలిపించుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారండి, మీ కుటుంబాన్ని మార్చండి, తర్వాత మీ ఫ్యామిలీని మార్చండి, తర్వాత మీ కులాన్ని మార్చండి. మీ కుల ఓట్లన్నీ కూడా జనసేనకు పడతాయి అనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అయితే పోటీ చేస్తున్నారో అన్ని కూడా గెలుస్తారు. 99% కాదు, 100%. ఇందులో మనం జెండా భుజం మీద వేసుకుని ఊరు తిరగడం కన్నా ఈ మార్పు తేగలిగితే జనసేన నెక్స్ట్ టైం సీఎం పక్క. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపించింది అనుకుంటే మన జన సైనికులందరికీ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి ఇంకా చాలా మంచి వీడియోలు నేను చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.